హాయ్ గాయ్స్, చాలా రోజుల తర్వాత మళ్ళీ క్లాస్లో కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఈ క్లాసెస్ నుంచి కాస్ట్ అకౌంటింగ్ డిస్కస్ చేద్దాము. ఫస్ట్ యూనిట్ అంతా ఇంట్రడక్షన్ ఉంటుంది. ఈ ఇంట్రడక్షన్లో మెయిన్ 3 క్వశ్చన్స్ ఇంపార్టెంట్. ఫస్ట్, కాస్ట్ అకౌంటింగ్ అంటే ఏంటి, అబ్జెక్టివ్స్, స్కోప్. సెకండ్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ లేదా మెరిట్స్, డిమెరిట్స్ అని అంటాం. థర్డ్, ఫినాన్షియల్ అకౌంటింగ్కి కాస్ట్ అకౌంటింగ్కి డిఫరెన్స్ ఏంటి. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. డిఫైన్ కాస్ట్ అకౌంటింగ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ ఆబ్జెక్టివ్స్ అండ్ స్కోప్ ఆఫ్ కాస్ట్ అకౌంటింగ్. ఫస్ట్, కాస్ట్ అంటే ఏంటి? కాస్ట్ అకౌంటింగ్ 2 డిఫరెంట్ కాన్సెప్ట్స్ కదా. ఫస్ట్, కాస్ట్ అంటే ఏంటి, అకౌంటింగ్ అంటే ఏంటి. కాస్ట్ అంటే ఏదైనా ఒక ప్రొడక్ట్ ని లేదా సర్వీస్ ని తయారు చేసి రెండర్ చేయడానికి లేదా యూసేజ్ లోకి తేవటానికి ఎంతైతే అమౌంట్ అవుద్దో, అమౌంట్ అనొచ్చు లేదా ఇన్వెస్ట్మెంట్ అనొచ్చు. అంటే ప్రొడక్ట్ మనం తయారు చేస్తున్నప్పుడు దానిలో ఇన్వెస్ట్ చేయడం కాబట్టి ఇన్వెస్ట్మెంట్ అని కూడా అనొచ్చు. ఒక ప్రొడక్ట్ తయారవడానికి ఎంతైతే ఖర్చు అవుద్దో దాన్నే కాస్ట్ అని అంటాం. ఈ కాస్ట్ మెయింటెనెన్స్ గురించి తెలియజేసేది. సో ఇది కాస్ట్ అకౌంటింగ్ సింపుల్ మీనింగ్. కాస్ట్ అకౌంటింగ్ హిస్టరీ ఏంటి? ద ఎర్లీ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వెన్ ద బిజినెస్ ఫర్ గెటింగ్ లార్జర్. అంటే బిజినెస్ పెరుగుతూ ఉండడం వల్ల దాని ఖర్చుల్ని మెయింటైన్ చేయడం కోసం కాస్ట్ అకౌంటింగ్ పుట్టింది అని అనుకుంటారు, కానీ అదొక లై. కాస్ట్ అకౌంటింగ్ అనేది ఒక ఓవర్ టైమ్ లో ఇవాల్వ్ అయిందనమాట. దీనిలో కాస్ట్ అకౌంటింగ్ లో స్టార్టింగ్ లో డైరెక్ట్ కాస్ట్ ని ఎక్కువ డీల్ చేస్తూ ఉండేది. డైరెక్ట్ కాస్ట్ అంటే మెటీరియల్స్, నెక్స్ట్ లేబర్. ఇక్కడ డైరెక్ట్ కాస్ట్ అని వచ్చింది కదా, అంటే కాస్ట్ మెయిన్లీ 2 టైప్స్. ఒకటి డైరెక్ట్, ఇండైరెక్ట్. అంటే ప్రొడక్ట్ తయారవడంలో మెయిన్ గా అంటే ప్రైమ్ రోల్ ప్లే చేసే దానిని డైరెక్ట్ కాస్ట్ అని, దానికి అడిషనల్ గా అయ్యే ఖర్చుల్ని ఇండైరెక్ట్ కాస్ట్ అని అంటాం. ఈ కాస్ట్ అకౌంటింగ్ అనేది 90th and 20th సెంచరీలో ఎక్కువ యూసేజ్ లోకి వచ్చింది అనమాట. ఓకే, ఎక్కువ మాస్ ప్రొడక్షన్ జరుగుతూ ఉండడం వల్ల దానిని ఆ కాస్ట్స్ ని మెయింటైన్ చేయడం కోసం ఈ కాస్ట్ అకౌంటింగ్ ని ఎక్కువ యూజ్ చేసేవారు. ఓకే, నెక్స్ట్ స్కోప్ ఏంటి? ఈ కాస్ట్ అకౌంటింగ్ స్కోప్ అనేది స్టార్టింగ్ లో ఏమనుకునేవారు అంటే, ఈ కాస్ట్ అకౌంటింగ్ ని బ్యాలెన్స్ షీట్ కానీ లేదా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తయారు చేయడం కానీ, ఈ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేయడం కానీ అక్కడ వరకు మాత్రమే యూజ్ చేశారు. ఆ తర్వాత కాస్ట్ అనాలిసిస్ అని, ప్రాఫిట్ అనాలిసిస్, వీటన్నింటికి కాస్ట్ అకౌంటింగ్ ని ఎక్కువ యూజ్ చేయడం మొదలు పెట్టారు. ఫస్ట్ మీనింగ్ ఏంటో తెలుసుకుందాం. ఈ కాస్ట్ అకౌంటింగ్ అనేది ఒక స్పెషలైజ్డ్ జనరల్ అకౌంటింగ్. ఇది ఏం చేస్తుంది అంటే కాస్ట్ ఇన్ఫర్మేషన్ ని సిస్టమేటిక్ గా రికార్డ్ చేస్తుంది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ లండన్ వారు ఏం చెప్పారంటే, కాస్ట్ అకౌంటింగ్ అనేది ఒక టెక్నిక్. అది కాస్ట్ ని అసర్టైన్ అంటే నిర్ధారించడంలో చాలా బాగా యూజ్ అవుతుంది అని. దీని ఆబ్జెక్టివ్స్ ఒక్కొక్కటిగా చూద్దాం. ఫస్ట్ వన్, ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎ కాస్ట్ అకౌంటింగ్ ఈస్ టు అసర్టైన్ ద కాస్ట్ ఆఫ్ ఎ ప్రొడక్ట్, ప్రాసెస్ ఆర్ సర్వీస్ బై కలెక్టింగ్, క్లాసిఫైయింగ్ అండ్ అనలైజింగ్ ద కాస్ట్స్. మనం ఇందాక ముందే మాట్లాడుకున్నాం. కాస్ట్ ఎన్ని రకాలు ఉండొచ్చు? డైరెక్ట్ కాస్ట్, ఇండైరెక్ట్ కాస్ట్, ఓవర్ హెడ్స్, ఇవన్నీ ఉంటాయి కదా. అవి ఆ కాస్ట్ నేచర్ని బట్టి క్లాసిఫై చేయడంలోను దాన్ని రికార్డ్ చేయడంలోను కాస్ట్ అకౌంటింగ్ మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. సెకండ్, టు డిటర్మైన్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఎ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్. ఈ కాస్ట్ ని బట్టే కదా ప్రైస్ అనేది డిటర్మైన్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కి కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ అన్నమాట. ఈ సెల్లింగ్ ప్రైస్ డిటర్మైన్ చేయడంలో కాస్ట్ ఇంపార్టెంట్ అనేది చాలా ఉంది. థర్డ్, టు అసిస్ట్ ద మేనేజ్మెంట్ ఇన్ టేకింగ్ అడెక్వేట్ పాలసీ డెసిషన్స్ బై ప్రొవైడింగ్ రెలవెంట్ కాస్ట్ ఇన్ఫర్మేషన్. ఇందాక డిస్కస్ చేసాం, ప్రైస్ ని డిసైడ్ చేయడంలో కాస్ట్ అకౌంటింగ్ చాలా యూజ్ అవుద్ది అని. అదే ఇక్కడ డిస్కస్ చేస్తున్నాడు. ఇలాంటి పాలసీ డెసిషన్స్ తీసుకోవడంలో కూడా కాస్ట్ అకౌంటింగ్ యూజ్ అవుద్ది. ఫోర్త్ వన్, టు అసిస్ట్ ద మేనేజ్మెంట్ ఇన్ సెట్టింగ్ ప్రైస్ కొటేషన్స్. మెటీరియల్ నీడ్ అయినప్పుడు దాన్ని టెండర్ పిలుస్తాం కదా, ఆ టెండర్ పిలిచినప్పుడు ఆ మెటీరియల్ వాల్యూ ఎంతైతే ఉంటుందో దాన్ని ఫిక్స్ చేసి మనకిస్తారు. ఆ ఫిక్స్ చేయడాన్ని ప్రైస్ కొటేషన్ అంటారు. ఇది కూడా మేనేజ్మెంట్ కి కాస్ట్ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ద్వారా ఈజీ అవుతుంది. ఫిఫ్త్ వన్, టు ప్రొవైడ్ ద ఇన్ఫర్మేషన్ నీడెడ్ ఫర్ అనలైజింగ్ ద డేటా అండ్ ప్రిపరేషన్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్స్. మనం ముందే మీనింగ్ లో డిస్కస్ చేసాం. ఈ కాస్ట్ అకౌంటింగ్ వల్ల ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తయారు చేయడానికి కానీ లేదా ఆ డేటాని అనలైజ్ చేయడం కోసం కానీ ఆ ఇన్ఫర్మేషన్ కాస్ట్ అకౌంటింగ్ ఇస్తుంది. టు ఎవాల్యుయేట్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ఏ బిజినెస్ యూనిట్స్ బై రికార్డింగ్ ద కాస్ట్ ఇన్ఫర్మేషన్ అడెక్వేట్లీ. ఇక్కడ బిజినెస్ యూనిట్స్ అని అంటే కాస్ట్ యూనిట్ ఒకటి ఉంటుంది, ఫినాన్స్, మార్కెటింగ్. సో ఇలాంటి బిజినెస్ యూనిట్స్ కన్నింటికి ఎంతైతే ఖర్చు అవుతుందో ఆ ఖర్చు రికార్డింగ్ చేయడం ద్వారా ఆ సరైన ఇన్ఫర్మేషన్ కాస్ట్ అకౌంటింగ్ ఇస్తుంది. టు ఆఫర్ సెవరల్ టూల్స్ అండ్ టెక్నిక్స్ ఫర్ ప్రాపర్ కాస్ట్ కంట్రోల్, కాస్ట్ రిడక్షన్
బడ్జెటరీ కంట్రోల్ కానీ కాస్ట్ కంట్రోల్ కానీ కాస్ట్ రిడక్షన్ కానీ ఇవన్నీ చేయడానికి కాస్ట్ అకౌంటింగ్ కొన్ని టూల్స్ అండ్ టెక్నిక్స్ ఇస్తుంది. ఇది మంచి బెనిఫిట్. టు ఆఫర్ ఏ బేసిస్ ప్రొడక్షన్ ప్లానింగ్ ప్రాసెస్ ఫర్ అవాయిడింగ్ మెటీరియల్ అండ్ స్టోర్స్ వేస్టేజ్. మెయిన్ కాస్ట్ ఎందుకు ఎక్కువ అవుతుంది అని అంటే ఆ మెటీరియల్ సరిగా యూజ్ చేయకుండా ఎక్కువ వేస్ట్ చేయడం వల్లే. సో అది కంట్రోల్ చేయడంలో ప్లాన్ అనేది కాస్ట్ అకౌంటింగ్ ఇస్తుంది. 9th వన్, టు ఆఫర్ ఏ బేసిస్ ఫర్ ద ఫార్ములేషన్ ఆఫ్ బిజినెస్ పాలసీ డెసిషన్స్ అన్న బిజినెస్ పాలసీస్ అన్న ఒకటే. లాస్ట్ వన్, టు ఆఫర్ ఏ బేసిస్ ఫర్ డెసిషన్ మేకింగ్ ఇన్ క్రూషియల్ ఏరియాస్ లైక్ మేక్ ఆర్ బై, షట్ డౌన్ ఆర్ కంటిన్యూ, మెకానైజేషన్ ఆర్ ఆటోమేషన్ ఎట్సెట్రా. ఇక్కడ మేక్ ఆర్ బై అంటే ఏదైనా ప్రొడక్ట్ మనకు నీడెడ్ అయినప్పుడు అది కొనుక్కోవాలా, తయారు చేసుకోవాలా, బిజినెస్ కొనసాగించలేను అన్న టైంలో, లేదా షట్ డౌన్ చేయాలా ఆర్ కంటిన్యూ చేయాలా. సో ఇలాంటి డెసిషన్ తీసుకోవడంలో కాస్ట్ అకౌంటింగ్ అనేది చాలా ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ స్కోప్. కాస్ట్ అకౌంటింగ్ ఎందుకు యూజ్ అవుతుందో మనం ముందే డిస్కస్ చేసాం. కాస్ట్ ని రికార్డ్ చేయడం, అసర్టైన్ చేయడం, కంట్రోల్ చేయడం. సో ఇలాంటి వాటి అన్నింటికి బిజినెస్ ఆపరేషన్స్ కి కాస్ట్ అకౌంటింగ్ చాలా యూజ్ అవుతుంది. ఓకే, అసలు దీని స్కోప్ ఎంతవరకు ఉందో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ కాస్ట్ అసర్టైన్మెంట్ అంటే రియల్ గా కాస్ట్ ఎంత అయింది అనే ఇన్ఫర్మేషన్ ఈ కాస్ట్ అకౌంటింగ్ విత్ ప్రూఫ్స్ ఇస్తుంది అనమాట. ఆ ప్రాజెక్ట్స్ కానీ సర్వీస్ కానీ రెండర్ అయినప్పుడు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం, క్లాసిఫై చేయడం, ఇలాంటి యాక్టివిటీస్ చేయడం వల్ల రియల్ కాస్ట్ ఎంత జరిగిందో దాన్ని నిర్ధారించగలుగుతుంది. సెకండ్ స్కోప్, రికార్డింగ్ ఆఫ్ కాస్ట్ అసర్టైన్ చేసిన తర్వాత ఆ కాస్ట్ ని బుక్స్ లో రికార్డ్ చేయడం సెకండ్ స్కోప్. థర్డ్, కాస్ట్ కంట్రోల్. కాస్ట్ రికార్డ్ చేయడం చాలా ఈజీ, కానీ కాస్ట్ ని ఎలా కంట్రోల్ చేయాలి అని టెక్నిక్స్ యూస్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది చాలా కష్టం. అది థర్డ్ స్కోప్. వన్ ఆఫ్ ది ప్రైమరీ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ కాస్ట్ అకౌంటింగ్ ఈస్ టు కంట్రోల్ కాస్ట్స్ బై సెట్టింగ్ స్టాండర్డ్స్ అండ్ కంపేరింగ్ యాక్చువల్ పర్ఫార్మెన్స్ అగైన్స్ట్ ది స్టాండర్డ్స్. అంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ తయారు చేయాలనుకున్నప్పుడు ఆ ప్రోడక్ట్ ఎంతలోపు తయారు చేయాలని ఒక స్టాండర్డ్ ఫిక్స్ చేసుకుంటారు. ఆ ఫిక్స్ చేసిన స్టాండర్డ్ ప్రకారం ఈ ప్రోడక్ట్ తయారు చేయడంలో కాస్ట్ ని కంట్రోల్ చేయడానికి ఈ కాస్ట్ అకౌంటింగ్ చాలా యూజ్ అవుతుంది అనమాట. ఇట్స్ హెల్ప్స్ ఇన్ ఐడెంటిఫైయింగ్ ఏరియాస్ వేర్ కాస్ట్ ఓవర్ రన్స్ అకరింగ్ అండ్ ఇంప్లిమెంటింగ్ కరెక్టివ్ యాక్షన్స్. ఏ ఏరియాస్ లో కాస్ట్ అనేది ఎక్కువ అవుతుంది, దాన్ని తగ్గించడం కోసం ఎలాంటి యాక్షన్స్ తీసుకున్నాము అనేది కాస్ట్ అకౌంటింగ్ చేయగలదు. నెక్స్ట్, కాస్ట్ రిడక్షన్. కాస్ట్ కంట్రోల్ వేరు, కాస్ట్ రిడక్షన్ వేరు. కాస్ట్ కంట్రోల్ అంటే పెరుగుతున్న కాస్ట్ ని కంట్రోల్ చేయడం. కాస్ట్ రిడక్షన్ అంటే ఉన్న ఏదైతే స్టాండర్డ్ ఫిక్స్ చేసుకున్నామో ఆ స్టాండర్డ్ కంటే తక్కువగా కాస్ట్ ని మెయింటైన్ చేయడం. బియాండ్ కంట్రోలింగ్ కాస్ట్ అకౌంటింగ్ ఎయిమ్స్ అట్ కంటిన్యూస్లీ ఫైండింగ్ వేస్ టు రెడ్యూస్ కాస్ట్ వితౌట్ కాంప్రమైజింగ్ క్వాలిటీ ఆర్ పర్ఫార్మెన్స్. ఈ కాస్ట్ రిడక్షన్ అనేది ఎటువంటి క్వాలిటీ కాంప్రమైజ్ లేకుండా, పర్ఫార్మెన్స్ కాంప్రమైజ్ లేకుండా ఆ కాస్ట్ ని తగ్గించడాన్ని కాస్ట్ రిడక్షన్ అని అంటాం. కాస్ట్ ఆడిట్ రిఫర్స్ టు ద వెరిఫికేషన్ ఆఫ్ కాస్ట్ రికార్డ్స్ అండ్ అకౌంట్స్ అండ్ చెకింగ్ ఫర్ అదరెన్స్ టు కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అండ్ ప్రిన్సిపల్స్. ఏదైతే కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ప్రిన్సిపల్స్ ఉన్నాయో దాని ప్రకారం కాస్ట్ అనేది సరిగా రికార్డ్ చేసామా లేదా, అకౌంట్స్ అనేది సరిగా చేశారా లేదా అని చెక్ చేయడమే ఆడిట్ అంటే. ఇట్ ఎన్ష్యూర్స్ ద అక్యురసీ అండ్ రిలయబిలిటీ ఆఫ్ కాస్ట్ డేటా. ఈ కాస్ట్ లో కూడా మ్యానిపులేట్ చేయకుండా రికార్డ్ చేశారా లేదా అని చెక్ చేయడాన్ని కాస్ట్ ఆడిట్ అని అంటాం. అండ్ లాస్ట్ వన్, బడ్జెట్ ఫార్ములేషన్. బడ్జెట్ అనేది ఫ్యూచర్ కోసం వేసుకునే ఒక ప్లాన్ లాంటిది. కాస్ట్ అకౌంటింగ్ ఈజ్ ఆల్సో యూజ్డ్ టు డెవలప్ బడ్జెట్స్ అండ్ ఫోర్కాస్ట్స్ ఫర్ ఫ్యూచర్. బడ్జెట్ అంటే 1 year కానీ 1.5 year కానీ లేదా 5 years కానీ వేసుకునే ప్లాన్. ఫోర్కాస్ట్ అంటే 3 months కి 6 months కి ఆ వేసుకున్న బడ్జెట్ ని సరిగ్గా ఫాలో అవుతున్నామా లేదా అని చెక్ చేసే ఒక ప్లాన్ అనమాట. బై అనలైజింగ్ హిస్టారికల్ కాస్ట్ డేటా అండ్ కరెంట్ మార్కెట్ ఎన్విరాన్మెంట్, కాస్ట్ అకౌంటెంట్స్ కెన్ డెవలప్ రియలిస్టిక్ ప్రొజెక్షన్స్ ఆఫ్ ఫ్యూచర్ కాస్ట్స్ and revenues which can help business make informed decisions about their business operations చేయడంలో హిస్టారికల్ కాస్ట్ ని అనలైజ్ చేయడం ద్వారా ఫ్యూచర్ కాస్ట్ ని తెలుసుకోవడం కోసం ఈ కాస్ట్ అకౌంటింగ్ అనేది యూజ్ అవుతుంది. సో ఇవి కాస్ట్ అకౌంటింగ్ ఆబ్జెక్టివ్స్ అండ్ స్కోప్. నెక్స్ట్ క్వశ్చన్, డిఫైన్ కాస్ట్ అకౌంటింగ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. ICMA లండన్ కాస్ట్ అకౌంటింగ్ ని ఈ విధంగా డిఫైన్ చేసింది. ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ బడ్జెట్స్, స్టాండర్డ్ కాస్ట్స్ అండ్ యాక్చువల్ కాస్ట్స్ ఆఫ్ ఆపరేషన్స్, processes, activities or products and the analysis of variances, profitability or the social use of funds. కాస్ట్ అకౌంటింగ్ అంటే సింపుల్ గా బడ్జెట్స్ అంటే ముందే డిస్కస్ చేసాం. అంటే ఫ్యూచర్ ప్రొడక్ట్స్ తయారు చేయడం కోసం వేసుకున్న ఒక ప్లాన్. స్టాండర్డ్ కాస్ట్, ఆ ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేయడంలో ఎంతైతే స్టాండర్డ్ గా అమౌంట్ ఫిక్స్ చేసుకున్నారో అది యాక్చువల్ గా అయ్యేది. సో వీటన్నింటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసేది
కాస్ట్ అకౌంటింగ్. అడ్వాంటేజెస్ ఏమున్నాయి ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ మేనేజ్మెంట్ కి రిలేట్ అయి ఉన్న అడ్వాంటేజెస్. ఫస్ట్ హెల్ప్స్ ఇన్ కాస్ట్ అసర్టైన్మెంట్. ముందే డిస్కస్ చేసాం. కాస్ట్ ని రియల్ గా జరిగిందో లేదో అసర్టైన్ చేయడం కోసం హెల్ప్ చేస్తుంది. హెల్ప్స్ ఇన్ కాస్ట్ కంట్రోల్. ప్రైస్ ఫిక్స్ చేశాను. ఈ మూడింట్లో కూడా మేనేజ్మెంట్ కి యూజ్ అవుతుంది. అండ్ ఫోర్త్ హెల్ప్స్ ఇన్ ఇంక్రీజింగ్ ప్రాఫిటబిలిటీ. ఏ బిజినెస్ అయినా గ్రోత్ అవుతుందా లేదా అనేది ఆ ప్రాఫిటబిలిటీని బట్టి డిఫైన్ చేయడం జరుగుతుంది. ఇలా ప్రాఫిటబిలిటీ ఇంక్రీజ్ అవడానికి కాస్ట్ అకౌంటింగ్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. గైడ్స్ ఇన్ డెసిషన్ మేకింగ్. ఇది కూడా ముందే డిస్కస్ చేసాం. నెక్స్ట్ అడ్వాంటేజెస్ టు క్రెడిటర్స్. క్రెడిటర్స్ కి ఏ విధంగా అడ్వాంటేజ్ ఉంది. కాస్ట్ అకౌంటింగ్ హెల్ప్స్ ఇన్ క్రెడిటర్స్ టు నో క్రెడిట్ వర్తీనెస్ ఆఫ్ ది ఫర్మ్. పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అనేది సరిగ్గా యూజ్ చేస్తున్నారా లేదా అనేది ఎక్కడ తెలుస్తుంది అని అంటే ఆ అమౌంట్ ని ఏ ప్రోడక్ట్ తయారు చేయడానికి యూజ్ చేస్తున్నారో అది సరిగ్గా యూజ్ చేస్తున్నారా లేదా అని తెలుసుకోవడంలోనే కదా. సో ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది వేస్టేజ్ అవ్వకుండా సరిగ్గా యూటిలైజ్ అవుతుందా లేదా అని తెలుసుకోవడం క్రెడిటర్స్ కి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ద రియలబుల్ కాస్ట్ రిపోర్ట్స్ అండ్ స్టేట్మెంట్స్ హెల్ప్స్ ఇన్ ద క్రెడిటర్స్ ఇన్ డిటర్మైనింగ్ ది సాల్వెన్సీ పొజిషన్ ఆఫ్ ది ఫర్మ్. అంటే ఎంతైతే ఖర్చు పెట్టారో ఆ ఖర్చు రిపోర్ట్స్ స్టేట్మెంట్స్ క్రెడిటర్స్ వెరిఫై చేయడం ద్వారా వాళ్ళ అమౌంట్ తిరిగి వస్తుందా లేదా అని వాళ్ళు తెలుసుకోవడం కోసం హెల్ప్ చేస్తుంది. అడ్వాంటేజెస్ టు ఎంప్లాయీస్. ఎంప్లాయీస్ కి ఏ విధంగా హెల్ప్ చేస్తుంది. ఇట్ బెనిఫిట్స్ ద ఎంప్లాయీస్ బై ఇంట్రడ్యూసింగ్ several incentive plans. It also ensures job security to employees by providing better facilities. ఆ ఇన్సెంటివ్స్ అనేవి లేదా బెటర్ ఫెసిలిటీస్ అయినా కూడా కంపెనీకి ఖర్చే, ఎంప్లాయీకి బెనిఫిట్స్. సో ఇలాంటివి ప్రొవైడ్ చేయడం ద్వారా కంపెనీకి ఖర్చు అవుతున్నప్పటికీ కూడా ఎంప్లాయీస్ ఎక్కువ కాలం కంపెనీలో అటాచ్ అవుతారు. నెక్స్ట్ గవర్నమెంట్ కి ఏ విధంగా హెల్ప్ చేస్తుంది. కాస్ట్ అకౌంటింగ్ అసెట్స్ ద గవర్నమెంట్ ఇన్ ద ఫార్ములేషన్ ఆఫ్ పాలసీస్ రిలేటెడ్ టు ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్, టాక్సేషన్, ప్రైసింగ్ ఎసెట్రా. ఈ కాస్ట్ అకౌంటింగ్ అనేది ఎంతైతే మెటీరియల్ కొన్నారో ఎక్స్పోర్ట్ అయినా ఇంపోర్ట్ అయినా ఆ మెటీరియల్ కొన్న దాని మీద లేదా సేల్ చేసిన దాని మీద వచ్చే అమౌంట్ కి ట్యాక్స్ పే చేయడం, వీళ్ళు పెట్టుకుంటున్న ప్రైస్ మీద కూడా వీళ్ళకి ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది కదా ఆ ప్రాఫిట్ మీద కూడా ట్యాక్స్ పే చేయడం, ఇలాంటివి గవర్నమెంట్ కి వచ్చే బెనిఫిట్. ఇట్ అసిస్ట్స్ ద గవర్నమెంట్ ఇన్ అనలైజింగ్ ద ఎక్సైజ్ డ్యూటీ, సేల్స్ ట్యాక్స్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫ్ ది బిజినెస్. ఇది కూడా గవర్నమెంట్ కి బెనిఫిటే, సేల్స్ ట్యాక్స్ అయినా ఎక్సైజ్ డ్యూటీ అయినా. అడ్వాంటేజెస్ టు సొసైటీ. సొసైటీకి ఏ విధంగా అడ్వాంటేజ్ త్రూ కాస్ట్ అకౌంటింగ్. The advantages of cost accounting to society are as follows. Cost accounting benefits the society by creating several employment opportunities in cost accounting department. Cost accounting department లో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇవ్వడం ద్వారా సొసైటీకి హెల్ప్ అవుతుంది. కాస్ట్ కంట్రోల్ అండ్ కాస్ట్ రిడక్షన్ ఫంక్షన్స్ ఆఫ్ కాస్ట్ అకౌంటింగ్ మినిమైజెస్ ద కాస్ట్ విచ్ ఇన్ టర్న్ రిజల్ట్స్ ఇన్ ద ప్రైస్ రిడక్షన్. ఎస్ కరెక్టే కదా. అంటే ఎంత తక్కువ కాస్ట్ కి ప్రొడక్ట్ తయారు చేయగలిగితే ఆ ప్రైస్ కూడా అంత తక్కువకి ఇవ్వచ్చు. సో ఆ విధంగా సొసైటీకి కాస్ట్ అకౌంటింగ్ అనేది హెల్ప్ చేస్తుంది. దీని లిమిటేషన్స్ ఏ ఉన్నాయి లేదా డిసడ్వాంటేజెస్. కాస్ట్ అకౌంటింగ్ ఈజ్ ఎక్స్పెన్సివ్. నిజంగా కాస్ట్ అకౌంటింగ్ ఒక డిపార్ట్మెంట్ పెట్టామనంటే కాస్ట్ అకౌంటింగ్ స్పెషలిస్ట్ కావాలి, దానికి తగ్గట్టు స్కిల్స్ ఉండాలి, సో దానికి తగ్గట్టు ఎన్విరాన్మెంట్ అంతా ఉండాలి. సో ఇదంతా ఇన్స్టాల్ చేయడం కోసం చాలా అమౌంట్ ఖర్చు అవుతుంది. అది కాస్ట్ అకౌంటింగ్ అన్ని భరించలేవు. బిగ్ ఇండస్ట్రీస్, బిగ్ ఆర్గనైజేషన్స్ మాత్రమే కాస్ట్ అకౌంటింగ్ ని మెయింటైన్ చేస్తాయి. సెకండ్, కాస్ట్ అకౌంటింగ్ ల్యాక్స్ యాక్యురసీ. కరెక్టే, కాస్ట్ అకౌంటింగ్ అనేది అంత యాక్యురసీగా ఉండకపోవచ్చు. దానికి కారణాలు ఏవై ఉండొచ్చు అంటే ఇట్ అబ్జార్బ్స్ ద ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ బేస్డ్ ఆన్ ద ప్రీ డిటర్మైన్డ్ రేట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ యాక్చువల్ రేట్స్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అనేవి ముందే నిర్ణయించబడిన రేట్ల ద్వారా వాళ్ళు ముందే ఫిక్స్ చేసుకుంటారు. దానివల్ల ఏమవుద్ది అని అంటే యాక్చువల్ గా రేట్స్ ఎంత ఉన్నాయో దాన్ని ఫాలో అవ్వకుండా ముందే ఫిక్స్ చేసుకున్న రేట్స్ ని ఫాలో అయితే యాక్చువల్ గా ఉన్న రేట్స్ ని, దీనివల్ల ఏమవుద్ది అని అంటే ముందే ఫిక్స్ చేసుకున్న రేట్స్ ని ఫాలో అవడం వల్ల యాక్చువల్ కి దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. సో దానివల్ల యాక్యురసీ అనేది దెబ్బతింటది. నెక్స్ట్, నార్మల్ లాసెస్ కానీ మెటీరియల్ వేస్టేజ్ అవ్వడం వల్ల కాస్ట్ ఇన్ఫర్మేషన్ కూడా ఎఫెక్ట్ అవుద్ది. నెక్స్ట్, కాస్ట్ అకౌంటింగ్ ఇస్ అన్నెసెసరీ. కొంచెం మంది ఏం ఫీల్ అవుతున్నారు అని అంటే కాస్ట్ అకౌంటింగ్ అనేది అది అంత అవసరం లేదు, అది క్లరికల్ వర్క్ లో ఇన్వాల్వ్ అయి ఉంటది కాబట్టి అని. కానీ కొన్నిసార్లు ఏమవుతుంది అని అంటే లార్జ్ ఆర్ మాసివ్ ప్రొడక్షన్ జరగడం వల్ల దాని కాస్ట్ ని మెయింటైన్ చేయడం కోసం లేదా కాంపిటీషన్ లో నిలబడడం కోసం కాస్ట్ అకౌంటింగ్ ని ఎక్కువ మంది యూస్ చేస్తున్నారు. ఇన్ అప్లికబుల్ దేనికి మనం ముందే డిస్కస్ చేసాం. ఏ సింగిల్ కాస్టింగ్ మెథడ్ ఈస్ నాట్ అప్లికబుల్ టు ఆల్ ది బిజినెస్ యాజ్ ఇట్ వేరీస్ విత్ నేచర్ ఆఫ్ బిజినెస్ అండ్ టైప్ ఆఫ్ ది ప్రొడక్ట్. ఒకే రకమైన మెథడ్ అనేది అన్ని బిజినెస్ ఎంటర్ప్రైజెస్ కి యూజ్ అవ్వకపోవచ్చు. సో ఇది కూడా ఒక లిమిటేషన్. నెక్స్ట్, నాట్ సూటబుల్ ఫర్ స్మాల్ స్కేల్ యూనిట్స్. మనం ముందే డిస్కస్ చేసాం. కాస్ట్ ఎక్కువ ఉండడం వల్ల కాస్ట్ అకౌంటింగ్ అనేది స్మాల్ స్కేల్ ఎంటర్ప్రైజెస్ అనేవి వాటిని భరించలేవు. ఎక్కువ లార్జ్ స్కేల్ ఎంటర్ప్రైజెస్ మాత్రమే కాస్ట్ అకౌంటింగ్ అనేది యూజ్ చేస్తుంది. సో ఇది
కాస్ట్ అకౌంటింగ్ డిసడ్వాంటేజెస్. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. కాస్ట్ అకౌంటింగ్ ఎక్స్పెన్సివ్, lack of accuracy, unnecessary, inapplicable, not suitable for small scale industries. నెక్స్ట్ ఫినాన్షియల్ అకౌంటింగ్ కి కాస్ట్ అకౌంటింగ్ కి డిఫరెన్స్ ఏంటి చూద్దాం. ముందే డిస్కస్ చేసాం. కాస్ట్ అకౌంటింగ్ అనేది కాస్ట్ కి రిలేట్ అయి ఉన్న ఇన్ఫర్మేషన్ ని స్టోర్ చేస్తుంది, అనలైజ్ చేస్తుంది, సరైన రిపోర్ట్ ఇస్తుంది. ఫినాన్షియల్ అకౌంటింగ్ అనేది ఓన్లీ కాస్ట్ కి మాత్రమే కాదు, అది మనీ ట్రాన్సాక్షన్స్ కి సంబంధించింది. అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్స్ ఏం డెఫినేషన్ ఇచ్చిందనంటే, అకౌంటింగ్ ఈజ్ అన్ యాక్ట్ ఆఫ్ రికార్డింగ్, క్లాసిఫైయింగ్ అండ్ సమ్మరైజింగ్ in significant manner in terms of money transactions and events which are in part at least of a financial character and interpreting the results thereof. అంటే అకౌంటింగ్ అనేది ఒక యాక్ట్. ఏంటది? మనీకి రిలేటెడ్ అయి ఉన్న ప్రతి ట్రాన్సాక్షన్స్ ని కూడా రికార్డ్ చేయడం, క్లాసిఫై చేయడం, సమ్మరైజింగ్ ఒక సిగ్నిఫికెంట్ మేనర్ లో ఇవన్నీ చేస్తుంది అనమాట. సో దీన్ని ఫినాన్షియల్ అకౌంటింగ్ అని అంటాం. సింప్లీ మనీకి సంబంధించిన అకౌంటింగ్, ఫినాన్షియల్ అకౌంటింగ్. డిఫరెన్సెస్ ఏమున్నాయి? కాస్ట్ కూడా మనీతో రిలేటెడ్ అయింది కదా, సో దానికి కాస్ట్ అకౌంటింగ్ ఏం డిఫరెన్స్ ఉంది? ఫస్ట్ ఆబ్జెక్టివ్. కాస్ట్ అకౌంటింగ్ రికార్డ్ బై ద ఫర్మ్ ఇన్ ప్రొడ్యూసింగ్ ఎ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్. కాస్ట్ అకౌంటింగ్ అనేది ప్రొడక్ట్ కానీ సర్వీస్ కానీ తయారవడంలో ఎంతైతే కాస్ట్ అవుతుందో దాన్ని రికార్డ్ చేస్తుంది. అది ఫినాన్షియల్ అకౌంటింగ్ అని అంటే ఫినాన్స్ కి సంబంధించిన ప్రతి ట్రాన్సాక్షన్ కూడా ఫినాన్షియల్ అకౌంటింగ్ రికార్డ్ చేస్తుంది. పీరియాడిసిటీ, టైం ఏముంది, టైం పీరియడ్. కాస్ట్ అకౌంటింగ్ అయితే ఇట్ ప్రిపేర్స్ ఇట్స్ రిపోర్ట్ వీక్లీ ఆర్ మంత్లీ కానీ వీక్లీ కానీ కాస్ట్ అకౌంటింగ్ రిపోర్ట్ తయారు చేస్తుంది. అదే ఫినాన్షియల్ అకౌంటింగ్ అయితే ఎండ్ ఆఫ్ ది ఇయర్ అంటే 1 year కి ఫినాన్షియల్ అకౌంటింగ్ తయారు చేస్తుంది. ఇంపార్టెన్స్ ఏముంది? ఇట్ ఈస్ కంపల్సరీ టు ప్రిపేర్ కాస్ట్ అకౌంట్స్ ఓన్లీ ఇన్ సమ్ అండర్టేకింగ్స్. కాస్ట్ అకౌంటింగ్ అనేది ఒక అండర్టేకింగ్ లో మాత్రమే తయారు చేయాలి. అండర్టేకింగ్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఏదైతే కాస్ట్ అకౌంటింగ్ యూస్ చేస్తున్నారో ఆ కంపెనీలో మాత్రమే తయారు చేయాలి. ఇట్ ఈస్ ఫినాన్షియల్ అకౌంటింగ్ అయితే ఇట్ ఈస్ కంపల్సరీ టు ప్రిపేర్ ఫినాన్షియల్ అకౌంట్స్ ఇన్ ఎవ్రీ ఆర్గనైజేషన్. ప్రతి ఆర్గనైజేషన్ లో కూడా తయారు చేయాలి. ప్రిన్సిపల్స్ ఏమున్నాయి? ఇట్ ఈస్ కంపల్సరీ టు ఫాలో ఆల్ ది ప్రిన్సిపల్స్ అండ్ ప్రొసీజర్స్ ఇన్ కాస్ట్ అకౌంటింగ్. ప్రతిదీ ఫాలో అవ్వాలి. అదే ఫినాన్షియల్ అకౌంటింగ్ అయితే అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అండ్ స్టాండర్డ్స్ ఫాలో అవ్వాలి. అనాలిసిస్ ఆర్ రిపోర్ట్. ఇట్ డిస్క్లోజ్ ద ప్రాఫిట్స్ విచ్ రిగార్డ్ టు ఈచ్ ప్రాసెస్, ప్రొడక్ట్ ఆర్ సర్వీసెస్. ఇది ప్రోడక్ట్ కానీ సర్వీసెస్ కానీ సంబంధించిన ప్రతి ప్రాఫిట్స్ ని డిస్క్లోజ్ చేస్తుంది. అదే ఫినాన్షియల్ అకౌంటింగ్ అయితే కంపెనీకి సంబంధించిన ఫినాన్షియల్ పొజిషన్ ని డిస్క్లోజ్ చేస్తుంది. నేచర్ ఏముంది? ఇట్ మేక్స్ యూజ్ ఆఫ్ ది హిస్టారికల్ డేటా ప్రొవైడెడ్ అండ్ అవుట్లైన్స్ ఇట్. కాస్ట్ అకౌంటింగ్ అసర్టైన్స్ ద కాస్ట్ ఆఫ్ ఎ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్. కాస్ట్ అకౌంటింగ్ అనేది హిస్టారికల్ డేటాను యూస్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఈ ప్రొడక్ట్ యొక్క లేదా సర్వీస్ యొక్క కాస్ట్ ని అసర్టైన్ చేస్తుంది. అదే ఫినాన్షియల్ అకౌంటింగ్ అయితే ఓన్లీ హిస్టారికల్ డేటాను మాత్రమే యూస్ చేసుకుంటుంది. నెక్స్ట్ స్కోప్ ఏముంది? కాస్ట్ అకౌంటింగ్ అసర్టైనింగ్ ద కాస్ట్ ఆఫ్ ఎ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్. ఇది చాలా సార్లు విన్నాం. ప్రొడక్ట్ లేదా సర్వీస్ యొక్క ప్రైస్ ని డిటర్మైన్ చేస్తుంది. ఇన్ ఫినాన్షియల్ అకౌంటింగ్ ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ ఆర్ ప్రిపేర్డ్. ఫినాన్షియల్ అకౌంటింగ్ లో అయితే ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ తయారు చేస్తారు. ఇది మెయిన్ 7 డిఫరెన్సెస్. సో సింపుల్ గా చెప్పుకోవాలంటే ఈ కాస్ట్ అకౌంటింగ్ అనేది ఫినాన్షియల్ అకౌంటింగ్ లో లేదా అకౌంటింగ్ లో ఒక బ్రాంచ్ అనమాట. ఈ ఫినాన్షియల్ అకౌంటింగ్ కి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేది కాస్ట్ అకౌంటింగ్. సో ఇది ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఈ ఫస్ట్ యూనిట్ లో ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ సెకండ్ యూనిట్ స్టార్ట్ చేద్దాం. ఆర్ ఫస్ట్ యూనిట్ లో ఇంకా ఏమైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో ఇంకొక టాపిక్తో కలుద్దాం. థ్యాంక్ యూ.